తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ తాను ఇచ్చిన హామీలలో భాగంగా ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి నన్ను తొలి చైర్మన్గా నియమించినందుకు గౌరవ ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి గారికి వారు హృదయపూర్వక ధన్యవాదములు తెలియచేశారు. ఈ రాష్ట్రంలో మొదటిసారి ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు అయినందువల్ల దాని విధి విధానములు ఏ విధంగా ఉండాలో ఎలా ఉండాలో తెలుసుకోవడానికి రాష్ట్రంలో ఉన్న ముదిరాజ్ విద్యావంతులు మేధావులు ఉద్యోగులు మరియు అన్ని సంఘాల నాయకులతో జూలై 29, 2024 సోమవారం రోజున పీవీ కన్వెన్షన్లో నిర్వహించే సమావేశంనకు ఆహ్వానించడం జరుగుతుంది. కావున ముదిరాజ్ జాతి ముఖ్య నాయకులు హాజరై ముదిరాజ్ కార్పొరేషన్ యొక్క విధి విధానాల రూపకల్పనలో భాగస్వాములు కావాలని ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్ పిలుపునిచ్చారు. ముదిరాజ్ బంధువులకు నమస్కారం. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టోలో భాగంగా ముదిరాజు కార్పొరేషన్ ఇవ్వడం జరిగింది. మొట్టమొదటిసారిగా ఈ కార్పొరేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా శ్రీ సీఎం గారికి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మొట్టమొదటిసారిగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కార్పొరేషన్కు సూచనలు సలహాలు ఇవ్వడానికి మన ముదిరాజు కుల సంఘాలకు అదేవిధంగా విద్యావంతులకు మేధావులకు ప్రతి ఒక్కరు కూడా 29 నాడు మన టీవీ కన్వెన్షన్ అప్ప జంక్షన్ వద్ద సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సమావేశానికి ప్రతి ఒక్క కుల సంఘాలకేని ప్రెసిడెంట్ సెక్రటరీ లెక్క వాళ్ళు కూడా హాజరు కావాలని కోరుకుంటూ అదేవిధంగా ప్రతి ముదిరాజు మేధావి వర్గం నుంచి కూడా అందరినీ అడ్వకేట్ కానీ డాక్టర్లు కానీ మేధావులకు మేము ప్రత్యేకంగా ఫోన్ చేసి ఆహ్వానించడం జరుగుతుంది. మీరు అందరూ కూడా వచ్చి ప్రతి ఒక్కరూ హాజరై సలహాలు సూచనలు ఇచ్చి విజయవంతం చేయగలరని మనవి. జై ముదిరాజ్.